సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అర్ధ బ్రహ్మోత్సవంగా ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన స్వామివారు సప్త వాహనాల్లో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. తిరుమలలో అత్యంత వేడుకగా జరిగే ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 5:30 నుండి ప్రారంభమయ్యే వాహన సేవలు రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో శోభాయమానంగా అలంకరించారు. మాడవీధులకు వైట్ పెయింటింగ్ ను వేయడంతో పాటు రంగవల్లులతో తీర్చిదిద్దారు. అలాగే భక్తులకు ఎండవేడిమి నుండి రక్షణ కల్పించే విధంగా ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా షెడ్లను వేశారు. ఇక గ్యాలరీలలో వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాహన సేవలను కనులారా వీక్షించడానికి గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందించడానికి చర్యలు తీసుకుంది. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అన్నప్రసాదం విభాగం అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో మమేకం కానున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతను కల్పిస్తూ శుక్రవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. ఇతర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసింది. ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపివేసింది. భక్తులు వైకుంఠం 2 ద్వారా ఈ 3 రోజులు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి రాలేకపోతే వైకుంఠం 2 ద్వారా సర్వదర్శనానికి వెళ్లవలసి వస్తుందని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.